అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 5వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9704521619. తులారాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే గమనించవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు. తోటివారి సూచనలు పాటించడం చాలా మంచిది. వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడడం, ఎదుటివారితో మనోభావాలను పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తే ఇబ్బందులు దరిచేరవు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు. అవరోధాలు తొలగడం, బాధ్యతలు పెరగడం, ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడడం, ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. చేపట్టిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు. కొన్ని సందర్భాలలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో మీపై అధికారుల సహకారం ఏర్పడుతుంది. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడడం, ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడడం, మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆనందంగా పనిచేస్తారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం, మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరాలకు పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడడం, ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైన వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా ఆలోచిస్తారు. ఒక పనిని ఎట్టకాలకు పూర్తి చేస్తారు. మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం కలదు. బుద్ధిబలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆనందంగా గడుపుతారు. శుభయోగాలు ఏర్పడడం, అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. ఇంట్లో శుభాలు జరుగును. ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఒత్తిడిని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ప్రముఖులతో పరిచయాలు పెరిగిన చేపట్టిన పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. సంతాన విద్య విషయాలలో శుభవార్తల అందున ఆకస్మిక ప్రయాణ సూచన
ఏర్పడిన వ్యాపారంలో ఆటంకాలు తొలగును, అధికారులతో చర్చలు ఫలిస్తాయి, స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగును, చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు, వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు, ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు, ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది, కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను ఆచరణలో పెడతారు, ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు, పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి ఏర్పడుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగును, మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. తులారాశి వారికి శివారాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా.